పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే ఈ మన్మధుడు, శివుడు, పార్వతి వృత్తాంతం కూడా దీంతో ముడిపడిందంటారు, నిజమేనంటారా? కరెక్ట్ అమ్మా, అతి సమీచీనమైన మాట. హోలికా దహనము, కామదహనము. ఇక్కడ కామదహనం అన్నటువంటి దానికి రెండు అర్థాలుగా మనం తీసుకుంటాం. అరిషడ్వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. దాంట్లో ప్రథమంగా ఉన్నది కామమే. కామ అన్నటువంటి పదానికి కాస్త ఇవాళ వాక్యాటంగా ఆ పదం వాడితే కొంత ఏమిటి ఇలాంటి పదమా అన్నటువంటి అసహ్యించుకునేటువంటి అర్థం కనిపించినప్పటికీ దానికి మరొక అర్థంలో కామ అన్నటువంటి పదానికి అపేక్ష, కావాలి అని అనుకోవడం, మంచిది కావాలి అని అనుకో. కామ అనగానే రెండో చెడు అర్థంలోకి ఎందుకు వెళ్ళాలి మనం? దుష్ట ఆలోచనలోకి ఎందుకు వెళ్ళాలి మనం? నాకు కావాలి, నాకు భగవంతుడు కావాలి, అది కోరికయే, అది కోరికయే. ప్రసంగం వచ్చింది, ఒక మాట చెప్తాను. శ్రీమద్ భాగవతంలో ఉత్తరాదేవి గర్భాన పుట్టబోయే పరీక్షణ్ మహారాజు పెరుగుతున్నాడు. అశ్వత్థాముల వారు బాణప్రయోగం చేశారు, పాండవ వంశమే ఉండకూడదు అంచేత ఇక్కడ కడుపులో పెరుగుతున్న ఈ పరీక్షణ్ మహారాజు కూడా మరణించాలి. అప్పుడు ఉత్తరాదేవి పరిగెట్టుకుని వచ్చి కృష్ణుణ్ణి శరణు కోరుతుంది. ఏమని? భాగవతం సుందరమైన వచనం చెబుతుంది. కామం దహతు మాం నాథ మాతే గర్భో నిపత్యతాం. ఆ ఉత్తరాదేవి అన్న మాట ఏమిటి తెలుసా? కామం దహతు. ఈ అశ్వత్థాముల వారు ప్రయోగం చేసిన బాణం ఏదైతే ఉందో అది కామం దహతు. కామం అంటే ఏమిటి? యథేష్టం, తాను ఇష్టానుసారంగా. కృష్ణుని ఆవిడేం వేరుకుంటా ఉందంటే, ఈ బాణము నన్ను ఏమైనా చేసుకొని, అంటే అక్కడ తల్లితనం చూపిస్తుంది శ్రీమద్ భాగవతం. తల్లితనం. తల్లి తన బిడ్డల్ని ఎలా రక్షించుకుంటుంది అంటే, ఆ వాక్యంలో ముందర వాక్యం ఏముందంటే, మాతే గర్భో నిపాత్యతం. నా గర్భానికి ఏమి కాకుండా ఉంటే చాలు, నన్ను ఏమైనా చేసుకొని, అంటే నా బిడ్డ రక్షింపబడని, నాకేమైనా కానీ. కామం దహతు. కామం అంటే ఇక్కడ యథేష్టము, తన ఇష్టానుసారంగా నీ మనస్సుకు వచ్చినట్టు చేసుకో అని మనం ఒక మాట అంటాం. నీ మనస్సుకు వచ్చినట్టు చేసుకో. కామం దహతు. ఈ బాణము లేక అశ్వత్థాముల వారు ప్రయోగం చేసిన ఆయన మనస్సుకు వచ్చినట్టుగా నన్ను కాల్చేయని, కానీ నా కడుపు ఏదైతే ఉందో, కడుపులో పెరుగుతున్న శిశువు ఏదైతే ఉందో అది రక్షింపబడని అని ఒక అర్థం చెప్తే, మరొక అర్థం చెప్తుంది శ్రీమద్ భాగవతము. కామం దహతు. నా లోపల ఉన్న కామం, అరిషడ్వర్గాదుల్లో వచ్చిన కోరిక, కామము, దైహిక సుఖము, చెడు ఆలోచనలు ఏదైతే ఉందో అది దహతు, కాల్చివేయని. అంటే మనము ఆ ఉత్తరాదేవి చెప్పినట్టుగా మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు కాల్చడమే దానికి సంకేతమే ఈ హోలీ పౌర్ణిమ. పుల్లలు వేసి మనం కాల్చుతున్నాము అంటే దాంట్లో ఆ పుల్లలన్నీ పేర్చి ఒక బొమ్మను పెడతారు. దుందులి రాక్షసి, హోలీ రాక్షసి అని ఒక రాక్షసి బొమ్మను పెట్టి దాన్ని కాల్చివేస్తారు. అంటే మన మనస్సులో చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాక్షసీ ప్రవృత్తి కలిగినటువంటి, అలాంటి దాన్ని కాల్చటానికి కామం దహతు. ఇకపోతే మీరు అడిగినట్టు శివపార్వతులకు సంబంధం ఉన్నటువంటి ఒక ఇతిహాసం ఉన్నది. పరమశివుడిపైనే మన్మథుడి యొక్క ప్రయోగం. ప్రపంచంలో కామాన్ని జయించడం చాలా కష్టతరం. అలాంటిది పరమశివుడు, ఆయన మనోనియామకుడైనటువంటి వాడు, అందరి మనస్సులో ఉండేటువంటి వాడు. ఒక విచిత్రం ఏమిటంటే, ప్రతి ఒక్కదానికి మూల కారణం మనస్సు. దైహిక సుఖానికి కారణం ఒక స్త్రీ అంటే, స్త్రీని చూచినప్పుడు అదే స్త్రీ తల్లిగా మారుతుంది, అక్కయ్య మారుతుంది, చెల్లిగా మారుతుంది, భార్యగా ఉంటుంది, ఇంకొకటి ఏదో ఉంటుంది సంబంధాలు.
వీటన్నిటికీ కారణం మనస్సు. అందుకనే మన భారత సంస్కృతి ఏం చెప్తుందంటే స్త్రీని తల్లిగా చూడమని చెప్తుంది. వీటన్నిటికీ కారణం మనస్సు. మనస్సులో ఏ రకంగా వారిని మనం చూస్తామో మనకు ఆ విధమైన భావన కలుగుతుంది. ఆవిడ్ని తల్లిగా చూస్తే మనకు తల్లిగానే కనిపిస్తుంది, అక్కయ్యగా, చెల్లిగా, ఇంకొక విధానంగా కనిపిస్తుంది. అలాగా ప్రతి ఒక్క స్త్రీని కూడా తల్లిగా చూడమనే మన సనాతన ధర్మం చెప్తుంది. కావున వీటికి కారణం మనస్సు. ఆ మనస్సుకు దేవత శివుడు. శివుడే తపశ్చర్యం చేస్తుంటే మన్మథుడు ఆయన పైన 6 బాణాలు ప్రయోగం చేస్తాడు. 6 ఆయన పుష్పబాణ, ఆయన చేతిలో బాణాలు ఉన్నాయి. ఆ బాణ ప్రయోగాలు చేస్తే మనకు ఒక బాణం వేస్తేనే చాలు, మనం పడిపోతాం ఫ్లాట్. అలాంటిది శివుడి పైన వేస్తే శివుడికి ఏ వికారం కాదు, చివరికి కోపం వస్తుందట శివుడికి. వీడెవడో నా తపశ్చర్యం భంగం చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ పుష్పబాణధరుడైనటువంటి మన్మథుణ్ణి తన త్రినేత్రంతో కాల్చేస్తాడు. ఓకే. ఆ కాల్చిన రోజే ఈ ఫాల్గుణ పౌర్ణిమ. For more videos like this, subscribe Big TV channel.